అనగనగా ఒక అడవిలో సింహం ఉండేది. అదే అడవిలో ఒక చిట్టెలుక కూడా ఉండేది. ఒకనాడు సింహం చెట్టు కింద పడుకుని ఉండగా పక్కనే ఉన్న కన్నంలోంచి చిట్టెలుక వచ్చి చెట్టుపై నుండి సింహం మీదకు, సింహం మీద నుండి చెట్టుపైకు అటు ఇటు దూకుతూ ఉంటుంది. సింహానికి మెలకువ వచ్చి ఎలుకని గమనించక వేరొక చోట పడుకుంటుంది. మరలా సింహం దగ్గరకు ఎలక వచ్చి కాళ్ళ దగ్గర ఎగురుతూ ఉండగా తన నిద్రకు భంగం కలిగించిన ఎలుకను సింహం తన కాళ్ళతో అదిమి పట్టుకుంటుంది. చిట్టెలుక గడగడ వణుకుతూ, మృగరాజా, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అని అన్నది. ఆ చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, ఏమన్నావు? నా చిటికెడి వేలంత లేవు, నీవు నాకు సహాయం చేస్తావా అని అన్నది. ఈ అడవికి రాజుని నేనెక్కడా, కన్నంలో దాక్కునే నీవెక్కడా, అలాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం. సరేలే పో అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకని విడిచిపెట్టింది. బతుకు జీవుడా అంటూ చిట్టెలుక పారిపోయింది. కొంతకాలం తర్వాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుంటుంది. వలతాళ్ళు గట్టిగా ఉండడం చేత సింహం ఎంత గట్టిగా గింజుకున్నప్పటికీ తప్పించుకోలేకపోతుంది. కాసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో ప్రాణమే తీస్తాడో అని విచారించసాగింది సింహం. అటువైపుగా వెళ్తున్న చిట్టెలుక సింహం దీన పరిస్థితి చూసి అయ్యో పాపమని జాలిపడి తన వాడి దంతాలతో గబగబా కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది, ఆనందించింది కూడా. చిట్టెలుక వలతాళ్ళు కొరకటంతో సింహం వల నుండి బయటపడింది. చిట్టెలుక ముఖం చూడటానికి సింహానికి సిగ్గనిపించింది. ఒకనాడు నేను నిన్ను నా కాలిగోటితో సమానమన్నాను. ఈరోజు నువ్వే నా ప్రాణం కాపాడావు, నన్ను క్షమించు అన్నది సింహం. ఆనాటి నుండి సింహం చిట్టెలుక రెండు స్నేహంగా జీవించసాగాయి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.